సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించనున్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెల్లవారక ముందే పోలీసులు సాగర్ రోడ్, తిలక్ నగర్ ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. అసాంఘిక శక్తుల కదలికపై నిఘా ఉంచడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు ఈ సోదాలు చేపట్టనున్నారు. సుమారు 200 మంది పోలీసులతో కాలనీవాసులు నిర్బంధించి తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేయగా వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను, గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వలస కూలీలపై నిఘా ఏర్పాట్లు చేస్తామని ఏసీపీ జి కృష్ణ యాదవ్ తెలిపారు. జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని, ఈ నేపథ్యంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు కానీ, అసాంఘిక శక్తులు కానీ, లేదా మద్యం కానీ, మత్తు పదార్థాలు సేకరించే పరిస్థితి ఉన్నటువంటి ఏరియా కింద ట్రీట్ చేసి ఈరోజు మొత్తం చుట్టూ దిగ్బంధం చేసి ఈ ప్రాంతాన్ని అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడం భాగంగా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, ఇది ఎండాకాలం కాబట్టి దయచేసి పిల్లలకి ఇంకో 10 రోజులు అయితే 24 నుంచి సెలవులను గవర్నమెంట్ ప్రకటించినట్టుంది. ఈ సెలవుల్లో మీరు ఏదైనా పోయినా కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయాత్రలకో, లేకపోతే ఏదైనా టూర్కో, లేకపోతే ఏదైనా కుటుంబ సభ్యుల ఇళ్లలోకి పోయినప్పుడు దయచేసి మేము పలానా రోజు పలానా ఇంటికి పోతున్నాం, పలానా రోజు వస్తాం అని చెప్పి మాకు వివరాలు ఇస్తే మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ కూడా పెంచడానికి మాకు అవకాశం ఉంటుంది. దొంగతనాలను కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇంకోటంటే పెద్దపల్లి పట్టణం అనేది, సుల్తానాబాద్ పెద్దపల్లి పట్టణం అనేది రైల్వే లైన్కు దగ్గర ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇది మెయిన్ భారతదేశంలో మెయిన్ లైన్ మద్రాస్ టు ఢిల్లీ, చెన్నై టు ఢిల్లీ ఏదైతే ఉందో ఈ రూట్లో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమిళనాడు వచ్చి కూడా ఇక్కడ దొంగతనం చేసి వెంబటే మళ్ళీ ట్రైన్లు ఎక్కి పారిపోయి పరిచినటువంటి ఏరియా కాబట్టి దయచేసి అందరూ ఈ దొంగతనాల నివారణకు ఎవరి సామానికి వారే బాధ్యులు అన్నట్టు